సిద్దిపేట జిల్లా కేంద్రంలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు మన సిద్దిపేటకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్లో అన్నదానం చేపట్టిన మొదటి సంస్థ అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థ అని ఈ ఘనత మన సిద్దిపేటకే దక్కిందన్నారు. ఈ సంస్థ ఇంతటితో ఆగిపోకుండా పర్యావరణాన్ని, ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీని చేపట్టిందన్నారు. ఈ మట్టితో చేసిన విగ్రహాలను ప్రజలు పూజించడం ద్వారా భక్తితో పాటు ముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సో ఇలా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అంటారు చూడండి, ఇందు గలదు అందు లేదు అనే సందేహమే వలదు. ఎందెందు వెతికినా అమర్నాథ్ అన్నదాన సేవా సమితులు సేవలు అందందు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా సేవలు కనిపిస్తాయి. మంచి కార్యక్రమం. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఎవరికి సేవ చేస్తుంది? ఆ భక్తులకు సేవ చేస్తుంది. భగవంతుడి యొక్క సేవ కోసం, భగవంతుడి దర్శనానికి వెళ్ళే భక్తులకు సేవ చేయడం అంటే ఆ భగవంతునికి సేవ చేయడమే. భగవంతుని పూజించే ఆ వినాయకులను, ఆ మట్టి వినాయకులను ఇచ్చి ఇవాళ పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారు, ప్రకృతిని పూజిస్తున్నది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. చాలా సంతోషమైనటువంటి విషయం. ఇవాళ ప్రజలు కూడా అందరూ ఒకటే ఆలోచించాలి. పెద్ద విగ్రహం పెట్టామని కాదు, ఎంత భక్తితో పూజించామన్నది, అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళం, మనము తీసుకెళ్ళి ప్రతి ఏటా విగ్రహాన్ని పూజించడమే కాదు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్లకు, మన బంధువులకు, మన మిత్రుల్లో కూడా చైతన్యాన్ని తేవాలి. ఎంత వీలైతే అంత మనము ఈ మట్టి విగ్రహాలను అలవాటు చేసుకొని మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షకులుగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కరోనా లాంటివి కూడా మనం ఎదుర్కొన్నాం కదా, అది ఒక చిన్న వైరసే. మనం మనుషుల కంటే 1,00,000 సంవత్సరాల ముందు పుట్టిన ఈ వైరస్లు, మనకంటే ముందు పుట్టినవి అవన్నీ ఉంటాయి, మనతో పాటు అవన్నీ జీవిస్తాయి. దాన్ని డిస్టర్బ్ చేస్తే అది మన తెరువు వస్తాయి. దాన్ని ఏమనపోతే దాని జాగాలో అది బతుకుతుంది, మన జాగాలో మనం బతుకుతాం. వాటిని డిస్టర్బ్ చేస్తే అవి మన తెరువుకు వస్తాయి. అందులో మనము చాలా అందరితో పాటు పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ఉంది. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ప్రకృతిని కాపాడండి, చెట్లను కాపాడండి. మన అందరి భవిష్యత్ క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేట అనుకుంటున్నాం మనం. దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. పొట్లాలు కట్టి ఖాళీ ప్లాట్లలో పడేయకండి చెత్తను, ఇంటి పక్క పూట పడేయకండి, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కింద చెత్త వేయకండి, రోడ్డు వెంబడ చెత్త వేయకండి, డ్రైనేజీలలో చెత్త వేయకండి. ఎందుకంటే అది మనది కాదనుకోవద్దు, సిద్దిపేట అంతా మనదే. సిద్దిపేట బాగుంటేనే మనందరం బాగుంటాం. ఎక్కడొక్క దగ్గర దెబ్బ తగిలినా ఆ దోమ అక్కడే ఆగదు, నీ ఇంట్లోకి వచ్చి నిన్ను కూడా కుడుతుంది. కొద్దిగా మీ అందరి సహకారం కూడా ఉండాలి. ముఖ్యంగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు చాలా చక్కటి కార్యక్రమం, నాకైతే బాగా నచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం. గ్రామాల్లో కూడా నేను అదే చెప్తూ వస్తున్నా. కొన్ని గ్రామాల్లో ఒక్కొక్క ఊర్లో 5-10 పెడుతుంది. వెనకటి ఒకటే ఉంటుండే, ఊరందరూ అక్కడికి వచ్చి మంచిగా 9 రోజుల పాటు పూజలు చేద్దురు, కార్యక్రమాలు చేద్దురు, పిల్లలు కార్యక్రమాలు చేద్దాం. అందరూ బాగా అంటే కుల మతాలకు అతీతంగా ఐక్యత పెరిగేది. కానీ ఇప్పుడు కులంకి ఒక వినాయకుడు అయిపోయాడు, గల్లీకి ఒక వినాయకుడు అయిపోయాడు. అట్లా ఈ గణపతిని పూజించడంలో మహాగణపతి ఉన్నాడు, మట్టి వినాయకుడు వెనుక మహాగణపతి ఉన్నాడు. ఇలా ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజించామన్నది ముఖ్యం తప్ప ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు. సో ఎంత చిత్తశుద్ధితోని, ఎంత భక్తితోని, భగవంతుడి మీద ఎంత ప్రేమతో పూజించామన్నది మాత్రమే చాలా చాలా ముఖ్యమైనటువంటిది.